హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. అదేనండి మన ఆంధ్ర ఆవకాయ పచ్చడి. ఇక్కడ నేను పెట్టే మామిడికాయ పచ్చడి మీకు కేజీల లెక్కలో అలానే డజన్ లెక్కలో చెప్పట్లేదండి, ఒక గిన్నె కొలతతో చెప్తున్నాను. మీకు మామిడికాయ పచ్చడి పెట్టడం అసలు రాకపోయినా కానీ ఇక్కడ నేను చెప్పే కొలతతో ట్రై చేయండి. మీరు ఇంకా ఎప్పుడు పెట్టినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా మీరు తీసుకున్న మామిడికాయలన్నింటినీ నీటితో శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడిచి ఈ సైజులో ముక్కలు కొట్టించి తీసుకోండి. తడి అనేది అస్సలు తగలకూడదండి. మనం ఇక్కడ తీసుకున్న మామిడికాయలైనా అలాగే మనం ఇక్కడ యూజ్ చేస్తున్న గిన్నెలకైనా వేటికైనా తడి అనేది అసలు తగలకూడదు. తడి తగిలిందంటే పచ్చడి పాడైపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి 2 కేజీలు. ఈ 2 కేజీల మామిడికాయలకి 4 గిన్నెల మామిడికాయ ముక్కలు అయ్యాయి. మీకు ఇక్కడ నేను 2 కేజీలను ఎందుకు చెప్పాను అని అంటే ఇక్కడ నేను పెట్టుకుంటున్న పచ్చడి వచ్చేసి 2 కేజీల మామిడికాయలతో. మీరు ఎన్ని కేజీలు తీసుకున్నా కానీ మీ ఇంట్లో ఉన్న ఒక గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు వచ్చేలా చూసుకోండి, ఏ గిన్నెతో అయినా. ఇక్కడ నేను తీసుకున్న 2 కేజీల మామిడికాయలకి ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కలు వచ్చాయి. అదే మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారంటే ఇంకొంచెం పెద్ద గిన్నెతో మెజర్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పచ్చడిలో పసుపు వేసుకోరు, కానీ ఈ పసుపు వేసుకోవడం వలన ముక్క అనేది త్వరగా మెత్తపడదు. కొంతమంది అనుకుంటారు ఉప్పు వేయడం వలన ముక్క గట్టిగానే ఉంటుంది ఎక్కువ రోజుల పాటు అనుకుంటారు. ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది. ఉప్పు వల్ల కాదండి, ఇలా కొంచెమే నేను ఇక్కడ వేసింది చూడండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవడం వలన చాలా ఎక్కువ రోజులు ముక్క గట్టిగా ఉంటుంది. పసుపు అంతా ఇలా ముక్కలకు పట్టించిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె ఫుల్గా కారం వేసుకోండి. మనం తీసుకునే కారంలోనే పచ్చడి రుచి అంతా ఉంటుందండి. కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ ఉన్న కారం తీసుకోండి. ఈ కారం వచ్చేసి మేము ఇంట్లో పట్టించుకున్న కారంని. నెక్స్ట్ మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కారం తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 గిన్నె కల్లుప్పుని తీసుకొని 1 గంట పాటు ఎండలో ఎండపెట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకోండి. నిలువ పచ్చళ్ళకి సాల్ట్ వాడకూడదండి, ఇలా కల్లుప్పే వేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకొని. నెక్స్ట్ మనం ఎంతైతే ఉప్పు తీసుకున్నామో అంతే ఆవపిండిని కూడా వేసుకోండి. ఆవాలను ఒక రోజంతా ఎండలో ఎండపెట్టి మెత్తగా మిక్సీ చేసుకొని పొడిలా 3/4 కప్పు ఆవపిండి కూడా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఇలా మెత్తని పొడిలా మిక్సీ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే మెంతి పొడినైనా వేసుకోండి, లేదంటే 3 టేబుల్ స్పూన్ల మెంతులనైనా వేసుకోండి. తర్వాత మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న గిన్నెతోనే 1/4 కప్పు వెల్లుల్లి కూడా పైన పొట్టు తీసేసి వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కనుక ఈ కొలతలు ఫాలో అయ్యారంటే మీరు ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెడుతున్నా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఇక్కడ మీకు డజన్లలో చెప్పినా అర్థం కాదు, అలానే కేజీలలో చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే కొన్ని సైజు మామిడికాయలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అదే డజన్లలో చెప్పాను అని అంటే కారం ఎలా వేయాలి అవన్నీ అర్థం కాదు. కాబట్టి ఇలా గిన్నె కొలతతో అయితే కరెక్ట్గా వస్తుంది. కారం, ఆవపిండి ఇవన్నీ ముక్కలకి పట్టించిన తర్వాత 1 లీటర్ వరకు పల్లి నూనె వేసుకోండి. ఏ పచ్చళ్ళకైనా నిలువ పచ్చళ్ళకి పల్లి నూనె చాలా రుచిగా ఉంటుంది. మేము నార్మల్గా ఇంట్లో వాడుకునే ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్. ఈ పచ్చడి కోసమని 1 కేజీ ప్యాకెట్ వేరుశనగ నూనె ప్యాకెట్ తెప్పించుకున్నాను. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న కేజీ ప్యాకెట్ నూనె వచ్చేసి మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న గిన్నెతో 1.5 గిన్నె వరకు వచ్చింది. కేజీ నూనె ప్యాకెట్ కరెక్ట్గా సరిపోతుంది. 3 రోజుల తర్వాత ఈ ముక్కలన్నీ ఊరి నూనె అంతా పైకి తేలుతుంది. ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి మామిడికాయ పచ్చడి పెట్టడం. మీరు కూడా ఇలా గిన్నె కొలతతో పెట్టారు అని అంటే ఎప్పుడు పెట్టినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ చెప్పిన కొలత ప్రకారం మీరు ఉప్పు వేసుకున్నారు అని అంటే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. అదే మీరు ఉప్పు కనుక కొంచెం తగ్గించి తీసుకుంటే 3 రోజుల తర్వాత మనం కలుపుతూ ఉంటాం కదా, పొద్దున సాయంత్రం ఈ పచ్చడిని కలపాలండి 3 రోజుల పాటు. అలా 3 రోజుల పాటు పొద్దున సాయంత్రం ఈ పచ్చడిని ఒక గరిటెతో కలుపుకున్న తర్వాత 3వ రోజు మీకు తెలుస్తుంది ఉప్పు సరిపోయింది లేనిది. అంటే మీకు ఆయిల్ పైకి తేలుతుంది అని చెప్పాను కదా, ఆయిల్లో కొంచెం నురగ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. అలా వచ్చింది అంటే ఉప్పు సరిపోనట్లు. మరి కొంచెం ఉప్పు, కల్లుప్పు మిక్సీ పట్టుకొని వేసి కలుపుకోండి.
నేను చెప్పిన కొలత ప్రకారం వేశారు అని అంటే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కడైనా కొంచెం తగ్గినట్లు అనిపిస్తేనే అలా చేయండి, లేకుంటే ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది. అంతేనండి, చూసారు కదా, సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎంతో సింపుల్గా పెట్టేయచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను రెండవ రోజు కలిపి చూపిస్తున్నాను. ఆయిల్ అంతా ఇప్పుడే ఎంత పైకి తేలిందో చూడండి. పొద్దున సాయంత్రం ఖచ్చితంగా 3 రోజుల పాటు కలపాల్సింది. 3వ రోజుకి ఇంకా ఎక్కువ ఆయిల్ వస్తుంది, కాబట్టి కేజీ ఆయిల్ ప్యాకెట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సంవత్సరం పాటు మీకు ముక్క గట్టిగా ఉండాలి, ఇదే రుచితో తినాలి అనుకుంటే ఒక 10 రోజులు ఆగిన తర్వాత ఒక డబ్బాకి ఎత్తిపెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ముక్క సంవత్సరం అంతా గట్టిగానే ఉంటుంది. నేనైతే అలానే చేస్తాను.